అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని విశాఖ జిల్లా ఏఐటియుసి కార్యదర్శి శ్యామలాదేవి, సిఐటియు కార్యదర్శి మణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీస వేతనం అమలు చేయాలని, గ్రాడ్యుయేట్ ప్రకటించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 3వ రోజు కొనసాగింది. విశాఖ నగరంలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలాదేవి, మణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 3 లక్షలు కావాలి, ఇవి ఇచ్చి మాకు విరమించుకున్నాం. కానీ మాకు న్యాయమైన కోరిక. ఎందుకంటే మాకు తెలంగాణ కన్నానే ఒక 1000 రూపాయలు అదనంగా ఎక్కువగానే ఇస్తానన్నారు, కానీ అదనంగా ఇవ్వలేదు ఆయన ఏమి కూడా. అసలు ఆయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచారు సార్. మాకైతేను కనీసం అర్థం చేసుకుని అందరికీ అక్క చెల్లెళ్ళు అన్నారు. అంగన్వాడీ వాళ్ళు అక్క చెల్లెలుగా ఆయనకి కనపడలేదేమో, కనీసము అక్క చెల్లెగానైనా మమ్మల్ని ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అన్నగారికి మేము విన్నపించుకుంటున్నాము సార్. మేమైతేను అన్న జగనన్న మమ్మల్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఆడవాళ్ళమే. ఎందుకంటే మీరే వచ్చి పాదయాత్రలోని మీరు మాకు హామీ ఇచ్చారు మాకు. ఎందుకంటే మీకు మేము పెంచుతామమ్మా, మీకు నేను ఇస్తానమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 33 చెరువులు మమ్మల్ని మీరు నీళ్ళు తాగిస్తున్నారు. ఈరోజు ఇదైతే న్యాయం అయితే కాదు, అన్యాయం. కానీ ఈరోజు మేము ఇలా వచ్చామంటే మిమ్మల్ని బట్టి మేము వీధిలోకి రావాల్సి వచ్చింది. కడుపు మంటలు మావైతేను, మా కడుపు మంటలు పోరాడుతుంటేనే మమ్మల్ని ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. 2 THR ఇచ్చేసాం. ఒక్క పాలు మాత్రమే సెంటర్లో ఉన్నాయి. ఆ పాలు 3 నెలలు నిలవ ఉంటాయి. దానికోసం సెంటర్లు పగలగొట్టాల్సిన అవసరం లేదు. అయినా మేము ఇలాగే దౌర్జన్యం చేస్తాము అని ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే పుట్టగతులు లేకుండా పోతారు. మొత్తం సమాజం అంగన్వాడీలకు మద్దతు ఇస్తోంది. మొత్తం ప్రజలందరూ మా వెనకతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయిపోయాడు. ఇచ్చిన మాట అమలు చేయమన్నామా, ఇవ్వని మాట అమలు చేయమన్నామా? నేను ఉన్నాను, విన్నాను, విశ్వసనీయతకు మారిపోయారు, ఇలాంటి ఎన్ని మాటలు చెప్తారండి. అవన్నీ అబద్ధపు మాటలు, మోసపు మాటలు. నిజంగా ఆయనకు మనస్సాక్షి అంటూ ఉంటే పాదయాత్రలో ఏం మాట్లాడుకున్నారో వీడియో వేసుకొని చూసుకోమనండి. ఇప్పుడు మాకు ఎంత వేతనం ఇస్తున్నారో చెప్పండి, మొత్తం బేరీజ్ వేసుకోమనండి. మాకు ఇవ్వాల్సిన వేతనం మాకు ఇవ్వమని చెప్పండి. సుప్రీంకోర్టు చెప్పిందండి గ్రాడ్యుయేట్ ఇవ్వమని. కర్ణాటక అమలు చేస్తున్నారు, తమిళనాడు అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అమలు చేయదు? ఆడవాళ్ళు అంటే ఇంత చులకన? ముందు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయండి, మీరు మాకు ఇచ్చిన హామీని అమలు చేయండి. అంతవరకు మా స్ట్రైక్ కొనసాగుతుంది. మీరు ఎంత దౌర్జన్యానికి పాల్పడితే రెట్టింపు ఉత్సాహంతో మేము స్ట్రైక్ చేస్తాము, మా హక్కులు సాధించుకుంటాము అని చెప్తున్నాం. అలాగే జయలలిత ఏం చేశారండి? 1,56,000 మందిని ఉద్యోగాలను తీశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొచ్చింది? జయలలిత ఓడిపోయారు, కరుణానిధి గవర్నమెంట్లో